नमस्कार बच्चों, आज की हिंदी कक्षा में आप सभी का स्वागत है। आज का हमारा विषय लोकगीत, ठीक है, निबंध पाठ है। लोकगीत अన్నది ఒక వ్యాస రూప లెసన్। లోకగీత్ का अर्थ क्या है? జానపద గీతాలు। ముందు క్లాస్లో మనం దీని గురించి డిస్కస్ చేసాము। ఈ వీడియోకి పార్ట్ 1 కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఆ లెసన్ కూడా ఫస్ట్ చూసుకోండి। तो यहाँ पर देखिए हमारी संस्कृति అంటే మన సంస్కృతి సంప్రదాయాల గురించి చాలా చెప్పుకుంటూ ఉంటాం మనము। तो इसमें लोकगीत भी एक भाग है। మన సంస్కృతి సంప్రదాయాల్లో జానపద గీతాలు కూడా ఒక భాగము, ठीक है। तो विषय प्रवेश एक बार देखिए, उसके बाद में मैं मेन पॉइंट्स लिखी हूँ, इसके ऊपर हम चर्चा करेंगे। हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है। मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है। गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है। प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है। तो దీని అర్థం ఏంటి? గీత్ సంగీత్ కే బినా అంటే సంగీతం లేనిదే మన జీవితము చాలా నీరసంగా ఉంటుంది అనేసి చెప్తున్నారు। हमारी संस्कृति में लोकगीत చాలా इम्पॉर्टेंट। यहाँ पर संगीत, शास्त्रीय संगीत और लोकगीत रेंडो डिफरेंट रहते हैं, उसके बारे में भी हम चर्चा करेंगे, ठीक है। इंदुलो ఈ లేఖक ఎవరు? లేఖక అనాలా, కవి అనాలా? ఎస్, तो పద్య భాగాన్ని రచించే వారిని कवि अंटामो। गद्य में कौन से भी रहने दीजिए, हम क्या कहते हैं? लेखक। इसके लेखक कौन है? भगवत शरण उपाध्याय जी। इनके लेखक परिचय हम पिछली कक्षा में जान चुके हैं। लास्ट क्लास में మనం వీరి గురించి తెలుసుకున్నాము। तो ठीक है, तो लोकगीत के बारे में आज हम चर्चा करेंगे। तो देखिए, लोकगीत सीधे जनता के गीत है। लोकगीत అంటే ఏంటి? జానపద గీతాలు। మనం డైరెక్ట్గా ఎవరైనా చక్కగా పాడుకోవచ్చు। हमारे जीवन में संगीत का महत्वपूर्ण स्थान है। మన జీవితంలో సంగీతం చాలా ఇంపార్టెంట్, అవునా కాదా? మనకు కొంచెం బోర్ అనిపించగానే మనం ఏం చేస్తాం? పాటలు వింటాం, ठीक है। तो इससे हमारा ब्रेन रिफ्रेशमेंट हो जाता है, फिर से రీఛార్జ్ हो जाता है। రీఛార్జ్ అయిపోయి మళ్ళీ మనం నెక్స్ట్ పని చేయడానికి చాలా ఉత్సాహంగా రెడీగా ఉంటాము। तो देखिए, शास्त्रीय संगीत और लोकगीत दो अलग अलग है। శాస్త్రీయ సంగీత్ और लोकगीत। लोकगीत అంటే జానపద గీతాలు। మీకు తెలుసు, మీరు చాలా చక్కగా పాడేస్తూ ఉంటారు। ఎప్పుడెప్పుడు పాడతాము? బతుకమ్మ, ఇంకా खेती के काम करते समय, పొలంలో పని చేసేటప్పుడు, లేదా छोटे छोटे अलग अलग अवसरों पर हम गाए जाते हैं, ठीक है। तो शास्त्रीय संगीत क्या है? उसके लिए क्या चाहिए? हम लोगों को शिक्षण चाहिए। शास्त्रीय संगीत के लिए अभ्यास, प्रैक्टिस, शिक्षण, कंपलसरी ट्रेनिंग अवसरमु। लेकिन लोकगीत के लिए बिल्कुल नहीं। यह गीत विशेष अवसरों पर गाए जाते हैं। ప్రత్యేకమైన సందర్భాలలో చిన్న చిన్న ఫంక్షన్స్లో పాడుకుంటూ ఉంటాము। మెహందీకి రసం, మనం లాస్ట్ క్లాస్లో మెహందీ గురించి చెప్పుకున్నాం। మెహందీ పెట్టేటప్పుడు పాడుకునే పాటలు, ठीक है। మ్యారేజెస్లో, ఇంకా పొలం పనులలో, చిన్న చిన్న ఫంక్షన్స్లో ఇలాంటివి మనం లోకగీతం పాడుకుంటూ ఉంటాం। లోకగీతం की भाषा बहुत सरल होती है। చాలా ఈజీగా అర్థమయ్యే రీతిగా ఎవరైనా పాడుకోవచ్చు। और इसे रचने वाले अधिकतर गाँवों के ही लोग हैं। చాలామంది ఊర్లలో ఉండేవాళ్ళు దీన్ని రచిస్తారు, అంటే సిటీలో ఉండేవాళ్ళు రచించరని కాదు। लेकिन उनकी भाषा के हिसाब से ही गाने रहते हैं। వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో అదే విధంగా పాటల్ని రచించుకుంటారు। लेकिन शास्त्रीय संगीत ऐसे नहीं है। शास्त्रीय संगीत कैसे रहता है? अब देखिए, कर्नाटक म्यूजिक, हिंदुस्तानी म्यूजिक అని అంటాం కదా, అవన్నీ శాస్త్రీయ సంగీతాలు। దానికోసం కంపల్సరీ మనం ఇష్టం వచ్చినట్టుగా పాడకూడదు, అది ఎలా ఉందో అలాగే పాడాలి। लेकिन लोकगीत के लिए ऐसा ज़रूरी नहीं है। నాకు వచ్చినట్టు నేను పాడుకోవచ్చు, మీకు అర్థమైనట్టు మీరు పాడుకోవచ్చు। లోకగీత్లో ఆ యొక్క అవసరం మనకు ఉంటుంది, ఈజీగా మనము పాడేసేయచ్చు।
लेकिन शास्त्रीय संगीत ऐसे नहीं है, दो भिन्न है। ठीक है, ఇలాంటి పాయింట్స్ కూడా మీరు రాసుకుంటే మీరు ఈజీగా ఎక్స్పాండ్ చేసి రాయవచ్చు। ठीक है ना। एक बार देख लीजिए, इसके स्नैप्स भी मैं आपको वीडियो के सामने लगा दूंगी। దీని యొక్క స్నాప్స్ కూడా నేను ఏం చేస్తాను, వీడియోకి ముందు భాగంలో పెట్టేస్తాను। దీన్ని మీరు చక్కగా రాసుకొని దీన్ని ఇంకా ఇప్పుడు ఈ ఒక్క వాక్యం ఉంది, లోకగీత్ సీదే జనతాకే గీత్ హే, దీనిపై మీరు ఇంకా 2-3 వాక్యాలు యాడ్ చేసి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు। हमारे जीवन में संगीत का महत्वपूर्ण स्थान है, ఇదొకటే కాకుండా ఇంకా కొన్ని వాక్యాలు మీ సొంతంగా రాయవచ్చు। ఈ విధంగా మనము నెక్స్ట్ క్లాస్లో సారాంశ్ కూడా రాస్తాను, కానీ ఇది మీకు ఈజీగా ఉంటుందనేసి రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను। ठीक है ना। लोकगीत बहुत सरल है, इसकी भाषा बहुत सरल है, ऐसा हम जान चुके हैं। तो लोकगीत साधारण बाजों की मदद से गाए जाते हैं। लोकगीत అనేవి చాలా ఈజీగా ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువగా అవసరం లేకుండా పాడుకోవచ్చు। जैसे ढोलक, झांझ, खरताल, बांसुरी आदि ओनली फ्लूट ద్వారా, లేదంటే ढोलक और क्या है करताल क्लैप्स, లేదంటే మనకి ఒక పట్టుకునేది ఉంటుంది, దాంతోని కదిలిస్తూ మనం లోకగీత్ని ఈజీగా పాడుకోవచ్చు। ఒకరు ఆ పాట అందుకున్నారంటే మిగతా వాళ్ళందరూ చక్కగా క్లాప్స్ కొడుతూ కూడా పాటను ఎంజాయ్ చేయవచ్చు। ఇది లోకగీత్లో మాత్రం సాధ్యమవుతుంది। लेकिन शास्त्रीय संगीत में कंपल्सरी అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని పాడాల్సి వస్తుంది। तो देखिए अभी लोकगीतों के कई प्रकार है। लोकगीत చాలా రకాలుగా ఉంటాయి। ये आदिवासियों के गीत है। ఆదివాసీలు ముఖ్యంగా గిరిజనులు, అడవుల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి పాటలు చాలా చక్కగా రచిస్తారు, పాడుతారు, డాన్స్ కూడా చేస్తారు। మధ్యప్రదేశ్, దక్కన్, ఛోటానాగ్పూర్ మే గోండ్ కాండ్, భీల్ సంతాల్ ఆది, ఇవన్నీ వాళ్ళ యొక్క జనజాతులు। మనకి ఆదిలాబాద్లో కూడా గోండ్ జనజాతి అనేసి ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, గుసాడి అనే నృత్యాన్ని చేస్తారు। ये गीत दलों में गाए जाते हैं और साथ ही नृत्य भी करते हैं। ఈ యొక్క జానపద గీతాలకు ప్రత్యేకత ఏంటి, వాళ్ళు గ్రూప్స్లో పాడుతారు, గ్రూప్స్లో డాన్స్ చేస్తారు। दल का अर्थ क्या है, ग्रुप। ठीक है, ये गीत स्त्रियों के द्वारा रचे जाते हैं और गाए जाते हैं। ठीक है, ఎక్కువ శాతం ఏంటి, స్త్రీల ద్వారా రచించబడతాయి। ఎందుకు మరి, వాళ్ళు పనులు చేస్తూ చేస్తూ ఏదో వాళ్ళకు వచ్చిన మాటల్లోనే ఈ యొక్క సాంగ్ని రచించేస్తారు। ఓకే, केवल स्त्री ही नहीं बल्कि पुरुष भी विशेष रूप से रचते हैं और गाते हैं। కేవలం స్త్రీలే కాకుండా పురుషులు కూడా ఈ పాటల్ని రచిస్తున్నారు, పాడుతున్నారు, చాలా ఫేమస్ అవుతున్నాయి। ఠీకే, మీకందరికీ కూడా తెలుసు కదా లోకగీత ఏమున్నాయో, ఒకసారి ఆలోచించండి, వీలైతే కామెంట్ రూపంలో కూడా పెట్టండి। लोकगीत विवाह, जन्म और विशेष त्योहारों के अवसर पर गाए जाते हैं। ఎవరింట్లో అయినా వివాహ సందర్భం కానివ్వండి, అందులో వివాహంలో మళ్ళీ సంగీత్ ఉంటుంది, మెహందీ ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ టైప్స్లో కూడా లోకగీత్ పాడుకుంటారు। और कुछ जन्मदिन के अवसर पर, नहीं तो विशेष त्योहारों के अवसर पर भी लोकगीत गाए जाते हैं। होली, बरसात के समय, खेतों में काम करते समय और फसल की कटाई के समय ये गीत गाए जाते हैं। होली, ఇప్పుడు మనకి హోలీ పండుగ కూడా వచ్చేస్తుంది, ఇలాంటి హోలీ సందర్భాల్లో కూడా లోకగీత చాలా గ్రాండ్గా పాడుకుంటూ ఉంటారు। और क्या है, खेतों के काम करते समय, बरसात के समय, వర్షా ఋతువు వచ్చిందంటే చాలు, చాలా చక్కగా లోకగీత ఆస్వాదిస్తారు, పాడుకుంటూ ఉంటారు। और खेतों में काम करते समय, పొలాల్లో పనిచేసేటప్పుడు కూడా చాలామంది లోకగీత పాడుతూ ఉంటారు। ఎందుకు, అలసట అనిపించకుండా ఉండడానికి, ప్లస్ మనం ఆ సంగీత్లో ఉన్నప్పుడు, ఆ లోకగీత పాడుతూ ఉన్నప్పుడు పనులు కూడా చాలా చక్కచక్క అయిపోతూ ఉంటాయి। అంటే థకాన్ మహసూస్ నహీ హోతీ హై, అలసట అన్నది మనకి తెలియకుండా ఉంటుంది। और फसल की कटाई के समय, పంట కోసే టైంలో కూడా लोकगीत పాటలు పాడుకుంటూ ఉంటారు। ठीक है ना। तो और एक विशेष प्रकार का नृत्य, गुजरात का एक प्रकार का नृत्य है गरबा। गरबा అన్నది వారి యొక్క స్పెషల్ డాన్స్ అన్నమాట, నృత్య। ठीक है, यह अब पूरे देश में प्रचलित हो गया है। ఇది చాలా
దేశం మొత్తంలో కూడా ఇది వ్యాపించేసిందనమాట ఈ టైప్ ఆఫ్ డాన్సులు చేయడము. इसमें सब लोग घेरे में नृत्य करते हुए लकड़ियों की सहायता से गाते हैं. ఇందులో అందరూ కూడా రౌండ్గా అయిపోయి కోలలు ఉంటాయి కదా లకడియా, ఆ కోలల ద్వారా కూడా వీళ్ళు డాన్స్ చేస్తారు. ఏ నృత్యకైనా లోకగీత్కైనా కూడా ప్రత్యేకంగా వస్త్రధారణ అన్నది ఉంటుంది. మీరు గర్భా అని చూసిన తర్వాత కూడా అందులో చాలా చక్కటి వస్త్రధారణ ఉంటుంది. రౌండప్లో అయిపోయి వాళ్ళు డాన్సులు చేస్తుంటారు. ఇది చాలా చక్కగా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, వినడానికి కూడా చాలా బాగుంటుంది. ये है लोकगीत निबंध के बारे में चर्चा, कुछ मेन पॉइंट्स, ठीक है ना. तो आप ऐसे पॉइंट्स लिखकर भी उसे एक्सपैंड कर सकते हैं. ఇలా పాయింట్స్ రాసి కూడా దాన్ని వివరించవచ్చు. లేదంటే నెక్స్ట్ క్లాస్లో నేను సారాంశ్ కూడా రాయించేస్తాను. ఇది రాసేస్తే మనము చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈజీగా చేయవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి, అందులో మనము దేన్నైనా తీసుకోవచ్చు. ठीक है ना. कैसे है, समझ में आ गया ना आप सबको? ओके. तो नेक्स्ट क्लास में हम लोकगीत पाठ का सारांश भी देखेंगे. ठीक है. तो अच्छी तरह से हम लिख सकते हैं. ఇది జనరల్ టాపిక్ అన్నమాట. లోకగీత్ అన్నది చాలా జనరల్గా మీరు ఈజీగా రాసేయచ్చు. జస్ట్ వన్ టైం ఈ పాయింట్స్ అన్ని చూసుకోండి, ఈజీగా మీరే సొంతంగా रासेस्तारू. तो नेक्स्ट क्लास में फिर से मिलेंगे, तब तक के लिए धन्यवाद.